శైలజ 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 ఏంటి పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావు? వినిపించలేదే. ఏంటి ఈరోజు అదోలా ఉన్నావు? ఎలా ఉన్నాను? బాగానే ఉన్నానుగా. అయితే ఓకే. ఏదైనా ఉంటే ఫ్రెండ్గా నాకు చెప్పొచ్చుగా. అబ్బా అలాగే లేవే. మా బావ వచ్చాడు, నేను వెళ్తాను. ఓకేనా? బావా పద. ఏంటి ఈ క్యారెక్టరు అస్సలు అర్థం కావడం లేదు. సరే. హాయ్, నా పేరు జేమ్స్. అయితే ఏంటి? నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా, అందుకని ఈ అందమైన గులాబీ నీకు ఇయ్యాలని మనసు గింజుకుంటాని. ఏంటి లవ్వా? మాట డైరెక్ట్గా అడిగితే నేను కొంచెం సిగ్గుపడాలన్నట్టు. మా అమ్మ గురించి తెలుసా? ఇరవది చెప్పు, తెలుసుకుంటా. అన్నయ్య. ఏంటమ్మా? ఏంటి ఏమైంది? వీడెవడో లవ్ అంటున్నాడు. నమస్తే అన్న. అమ్మ గురించి కొంచెం చెప్పు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానుగా. నువ్వు నేను మాట్లాడుకుంటా. ఏంట్రా ఇలారా? ఎంత ధైర్యంరా నీకు? ఎవరి పేరు చెబితే ఈ ధైర్యానికి భయం వేస్తుందో, ఎవరి మాట వింటే ఈ ఒంట్లో వస్తుందో తెలుసురా నీకు? అమ్మ తోడనా? అస్సలు తెలియదు. అక్కరా? అక్క ఎవరక్కనా? మీ అక్కనా? అంటే అక్క గురించి తెలియకుండానే కమిట్ అయిపోయావా? అన్నా క్షమించనా, నీ కాలు మోగుతా. ఈ ధైర్యం ముందే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావరా? మరోసారి క్యాంపస్ లో కనిపించావంటే చెప్పను పారిపో. తను నా ఫ్రెండ్ శైలజ. హలో హలో. ఏ అను, ఫోన్. ఎవరు మావయ్యా? నీ ఫ్రెండ్ శైలు. శైలునా? హలో హలో. హలో 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 హలో. ఏంటి ఫోన్ రింగ్ అవుతుంటే ఏం ఆలోచిస్తున్నావు? హలో. బావా బానే ఉంది, మీరెలా ఉన్నారు? ఉంది బావా. శైలజ మీ అన్నయ్య ఫోన్. శైలజ, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంది. నీకు నచ్చిందా? ఏ శైలు, అటు చూడు. నీ పేరు శైలునా? నీకెలా తెలుసు? ఏ శైలజ, ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళాలి, త్వరగా రెడీ అవు.
వాడిపోని పూలగా నన్ను నీవు మార్చినవే వెంటనే నీడలగా నన్ను నీవు తిప్పినవే నాలో తీయని ఆశరే వినవే మగువా ఎదలో మాయని గాయమే చేసినవే ఓ మగువా వ్యథే ఈ తరహా న్యాయమా ఓ ప్రేమా
హాయ్ శైలజ. హాయ్ అను. రారా. ఏంటి ఇంత సడన్ గా? ఏ రాకూడదా? అబ్బా అది కాదులేవే. ఏంటి ఇంట్లో ఎవరు లేరా? ఇప్పుడే బయటికెళ్లారు. ఏం తీసుకుంటావు? కాఫీ, టీ? కాఫీ. అను, కాఫీ. శైలు, నీతో మాట్లాడాలి. తయారీ క్రీస్తు శకం 600వ సంవత్సరం నుంచే ఉంది. రూపాయి అనే పేరు వెండి నాణెం నుండి వచ్చింది. సంస్కృతంలో రూపిక అంటే నాణెమని అర్థం. ఈ పేరు మీదుగానే రూపాయి అనే పేరు కూడా వచ్చింది. ఢిల్లీని 1540 నుంచి 1545 వరకు పరిపాలించిన షేర్ షా సూరి ప్రవేశపెట్టిన వెండి నాణ్యాన్ని మొట్టమొదటిసారిగా రూపాయి పేరుతో విడుదల చేశారు. ఈ రూపాయి బరువు సుమారు 11.34 గ్రాములు ఉండేది.